నారాయణ ద్వారాగా కన్నా గురించి గుండె పగిలి నిజాన్ని తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చిన మహాలక్ష్మి మరిదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. కన్నాకి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో నచ్చి చెప్తూ ఉంటారు. నారాయణ కూడా వచ్చి ఏంట్రా ఇలా అయిపోతే ఎలా కుదురుద్ది, ఇదంతా నీ వల్లే జరిగింది, నువ్వు అన్నయ్యకి లేనిపోని మాటలు చెప్పడం వల్లే అన్నయ్య తొందరపడ్డాడు వదిన విషయంలో అని చెప్పి నారాయణ మీద కన్నా చాలా కోప్పడతాడు. ఇక నారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పోరా అనుకుంటూ. ఈలోగా ఇక్కడ చూస్తే శైలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కేశవ ఏంటన్నా బ్రో, నువ్వు మా పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నట్టున్నావు. అవునరా అని చెప్పనేసరికి అవునా, అయితే నీ మనసులో కూడా అదేనా, అదే ప్రేమ లవ్వు లాంటివి ఏమైనా ఉన్నాయా? మరి ఉన్నాయి కదరా, ఎందుకంటే ఆల్రెడీ నా బ్రెయిన్ అలాగే నా హృదయాన్ని పాడు చేసింది. ఎందుకంటే మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉండడం నిజంగా అదృష్టమే కదా. ముందుగా అదే కదా నాకు చెప్పింది. అంత ధైర్యం చేసి చెప్పిందంటే తన మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది లేరా అన్నా బ్రో, నువ్వు చాలా గ్రేటు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక తనైతే అలా అంటూ ఉండగానే సరేలేరా నీ పని నువ్వు చూసుకో అని చెప్పి కేశవ అయితే పని చేసుకుంటూ ఉంటాడు. కానీ శైలు ఆలోచనలే తన మనసంతా పాడు చేస్తూ ఉంటాయి. నిజంగా అది ప్రేమిస్తుందా లేక నేను తొందరపడుతున్నానా అనే ఆలోచన తనకైతే వస్తుంది. లేదు, చక్రిగాడు చెప్పాడు కదా ప్రేమ ఉంటేనే పదే పదే ఎవరైనా మనకి ఎదురు పడతారని, అది రాసిపెట్టి ఉండడం వల్లే జరుగుతుందని చక్రి మాటల్లో నాకు అర్థమైంది. చక్రి జీవితంలో ఏం జరిగిందో నా జీవితంలో కూడా ఇంచుమించు అదే జరిగింది. కాకపోతే వాడు మొదటి నుంచి తన మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు మొదటి చూపులోనే. కానీ నేనైతే మాత్రం అలా కాదు, నా పనేదో నేను చూసుకున్నాను. కానీ తింగరిగంప ఉంది కదా, అదే రీల్స్ పిచ్చిది, అది మాత్రం నన్ను వదలలేదు. ఆ బుస్సుకి ఎప్పటికప్పుడు ఎదురుపడడం, అలాగే ఆ బుస్సు నాతో గొడవ పెట్టుకోవడం, ఇదంతా మాకు కామన్ అయిపోయింది. అది ఎప్పుడు నా మీద ప్రేమ పెంచుకుందో నాకే తెలియదు అని చెప్పేసి కేశవ అనుకుంటూ సరేలే చూద్దాం కాలం ఎటువైపు తీసుకుని వెళుతుందో, కాలానికే నా సమస్యని వదిలేస్తాను. కాలం మా సమస్యకు పరిష్కారం మంచి దారి మేమిద్దరం కలిసి ఉండాలని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా ఇద్దరం కలిసే ఉంటాము అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచించుకుంటూ అక్కడ తన వర్క్ అయితే తను చేసుకుంటాడు కేశవ. ఇలా ఇక్కడ ఈ బుస్సుగాడికి నేను చెప్పింది అర్థమైందో లేదో అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే పార్ట్నర్ అంటూ ఫోన్ చేస్తాడు చోటు. ఈలో ఫోన్ చేసేసరికి ఏమైంది, ఏంటి ఫోన్ చేసావు, ఏమంటున్నాడేంటి? హలో పార్ట్నర్, నేను నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను, అందుకే మనోడు ప్రేమలో పడ్డాడు, నువ్వు ప్రపోజ్ చేసావంట కదా. అవునా, నిజమా, నిజంగానే నన్ను ఇష్టపడుతున్నాడా అని శైలు అంటూ ఉంటుంది. అవునవును ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి చోటు చెప్తూ ఉంటాడు. అలా ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శైలు అయితే. అలా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అయితే మొదలవుతుంది. ఇక్కడ మహాలక్ష్మి తనకి దూరమైపోతుందనే బాధ చక్రిని మరింతగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. బాధపడుతూ కూర్చుంటారు. ఒరే చక్రి అని చెప్పేసి తనని ఓదార్చే ప్రయత్నం చేయడానికి దగ్గరికైతే వెళతాడు. నారాయణ మనుషుని ఎవరూ అర్థం చేసుకోరు కదా. నారాయణ ఆ కుటుంబం కోసం, ఆ పిల్లల కోసం ఆ ఇంటి ముందు ఒక కాపలాదారుడిగా మిగిలిపోయాడు. కానీ అతను మంచివాడు కాదు అని, అతని కారణంగానే వాళ్ళ జీవితాలు అలా అయిపోయాయని ఇక ఆ కొడుకులు భావించడం కారణంగా మాధవ తప్ప మిగిలిన అందరూ కూడా నారాయణ్ణి పెద్దగా గౌరవించరు, తండ్రిగా భావించరు. అలా నారాయణ్ని విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చక్రి అయితే. ఈలోగానే ఇక్కడ కన్నాకి మరింత జ్వరం పెరిగిపోతుంది. కన్నా మహాలక్ష్మికి ఫోన్ చేయడం, మహాలక్ష్మి కన్నా గురించి బాధపడడం జరుగుతుంది. ఏమైంది, ఎందుకలా ఉన్నావు మహా అని చెప్పేసి దివ్య అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, నాకు కాస్త మనసు బాగాలేదు, కాఫీ తాగుతానని చెప్పి వెళ్ళి కాఫీ తాగుతూ కూర్చుంటుంది మహాలక్ష్మి. కానీ కన్నా మాటలు తనకి మరింతగా గుర్తుకొస్తూ ఉంటాయి. కన్నా ఏడుస్తూ మాట్లాడిన మాటలు తన మనసును గుచ్చుకుంటాయి. ఒక తల్లి మనసు బిడ్డకి దూరమైతే ఎంతగా ఆలోచిస్తూ విలవిలలాడుతుందో అదేవిధంగా
కన్నాకి జ్వరం రావడం, తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చెప్పడం, ఇదంతా కూడా తన మనసుని మెలిపెడుతూ ఉంటుంది. అలా అని కాలు ముందుకి కదపలేక, మౌనంగా ఉండిపోలేక చాలా బాధపడుతుంది మహాలక్ష్మి. అయితే ఏం చేయాలో అర్థం కాని అయోమయం పరిస్థితి. ఆ ఇంటికి వెళ్ళి మొన్నటి వరకు నేను ఉన్నట్టుగా ధైర్యంగా ఉండగలనా? ఆ ధైర్యం ఇప్పుడు నాలో ఉంటుందా? ఆ గది తలుపులు వేసుకోకుండా నేను పడుకోగలనా? అలా అని కన్నాని దూరం పెట్టి వాడికి ఆరోగ్యం బాగోకపోవడానికి కారణం నేనే అవుతాను. వాడికి ఏదైనా జరగరాంది జరిగితే దానికి కారణం కూడా నేనే అవుతాను. వాడికి ఎంతో భవిష్యత్తు ఉంది. నన్ను వదినగా కాకుండా అమ్మగా చూసుకుంటాడు. అలాంటి కన్నాకి దూరంగా ఉండడం కూడా నా వల్ల కావడం లేదు అని చెప్పేసి అనుకుంటూ బాధపడుతుంది. అలా ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళినా సరే మహాలక్ష్మి మొహంలో పెద్దగా చిరునవ్వు ఉండదు. ఫోన్ ఎన్నోసార్లు తీస్తుంది కన్నాకి ఫోన్ చేయాలని. కానీ మళ్ళీ కన్నా ఏడుస్తాడేమో, కన్నా ఏడిస్తే నేను తట్టుకోలేను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మహా, ఉదయం నుంచి చూస్తున్నాను. ఉదయం నుంచే కాదు, నువ్వు హాస్టల్కి వచ్చిన దగ్గర నుంచి కూడా నీ మొహంలో సంతోషం లేదు. కుటుంబాన్ని వదిలేసి వచ్చావన్న బాధ నీ మొహంలో చాలా కనిపిస్తుంది. ఆ కుటుంబాన్ని నువ్వు చాలా మిస్ అవుతున్నావు. అతను నీకు సారీ చెప్పడానికి వచ్చాడు. నువ్వు ఆ సారీని యాక్సెప్ట్ చేయలేకపోయావు. కానీ ఆ కుటుంబంలోకి నువ్వు వెళ్ళాలని కోరుకుంటున్నావు. ఆ కుటుంబాన్ని వదిలి వచ్చిన మరుక్షణం నుంచి నీ మొహంలో అసలు సంతోషం అనేదే కనిపించకుండా పోయింది. ఆ కుటుంబం నిన్ను ఎంత బాగా చూసుకున్నారో నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కూడా తెలుసుకున్నాను. వాళ్ళు నీకు రిలేటివ్స్ అని చెప్పావు. ఎలా రిలేటివ్స్ అవుతారని నేను అడగను. కానీ నిన్ను హాస్టల్కి తీసుకొచ్చి నీకు గార్డియన్గా సంతకం పెట్టిన ఆయన, నీ కోసం ఆఫీస్లో ఇక నీ మీద ఎవరో ఏదో అరిచారని అక్కడ గొడవ చేసిన ఆయన, అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారని నువ్వు చెప్పుకుంటూ వచ్చావు. వాళ్ళు కూడా నిన్ను ఎంతగానో అభిమానిస్తారని చెప్పావు. అలాంటి కుటుంబానికి దూరంగా ఉండాలంటే ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది. వెళ్ళిపోవచ్చు కదా, అక్కడే ఉండొచ్చు కదా. ఒకవేళ వాళ్ళ కారణంగా ఏదైనా తప్పు జరిగి ఉంటే ఇష్టమైన చోట తప్పుని కూడా మనం క్షమించగలగాలి. అప్పుడే కదా వాళ్ళ మీద మనకున్న ఇష్టం, అలాగే మన మీద ఉన్న వాళ్ళకి గౌరవం ఇవన్నీ కూడా పెరుగుతాయి. నిజమే, ఆ తప్పు ఎలాంటిదైనా కావచ్చు. క్షమించడం వల్ల ఆ తప్పు మళ్ళీ జరిగే అవకాశం ఉండదు అని చెప్పేసి అంటూ దివ్య మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మికి ఎంత చెప్పినా తనకి ధైర్యం సరిపోదు. ఆ ఇంటికి వెళ్ళాలో లేదో అర్థం కాదు. చాలా సతమతమైపోతూ ఉంటుంది. ఆ రోజు భోజనం కూడా చేయకుండా ఆలోచిస్తూనే ఉంటుంది. వదిన రాధా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా వదిన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అంటే నాకు జ్వరం వచ్చినా వదిన పట్టించుకోవడం లేదు అంటే మన మీద వదినకి ఎంత కోపం ఉందో అర్థమవుతుంది. ఈ ఇంటికి ఎప్పటికీ రాదని అనిపిస్తుంది. లేదురా, వదిన వస్తుంది. ఏంటిరా, ఏ ధైర్యంతో చెప్తున్నావు చక్రి? ఇక తను రావడానికి ఇష్టం లేకే కదా. వీడికి ఆరోగ్యం బాగోకపోయినా కూడా తను కనీసం మరోసారి ఫోన్ చేసి కూడా అడగలేదు అంటే తను ఎంత బాధతో ఇంట్లోంచి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవాలి. తనకి ఎంత పెయిన్ ఉంటే ఇలా చేస్తుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. తనని ఇబ్బంది పెట్టకూడదు. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. తన సంతోషాన్ని మన నలుగురం కోరుకున్నాం కాబట్టి తనని అలా ప్రశాంతంగా ఉండనివ్వడమే కరెక్ట్ అని మాధవ అంటూ ఉంటాడు. కానీ మిగిలిన వాళ్ళకి మాత్రం మహాలక్ష్మి ఇంటికి వస్తేనే బాగుండనిపిస్తుంది. మాధవ మనసులో కూడా మహాలక్ష్మి ఉండాలనే ఉంటుంది. కానీ తండ్రి స్థానంలో మాధవని నిలబెట్టిన మహాలక్ష్మి మనసు బాధపడకూడదని మాధవ తన మనసుని రాయి చేసుకుని వాళ్ళతో అలా మాట్లాడతాడు. ఇదంతా కూడా వింటాడు. ఇక నారాయణ అయితే లేదు, ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే నేను ఒక్కటే చెయ్యాలి, మహాలక్ష్మిని నేనే తీసుకొస్తాను. అమ్మో, మళ్ళీ వెళ్ళిన కాడ నుంచి తిట్ల పురాణం మొదలు పెడుతుందేమో. సరేలే చూద్దాం. నేను ముందు మహాలక్ష్మి దగ్గరికి వెళ్తాను. మళ్ళీ ఈ నా కొడుకుల మొహాల్లో నవ్వులు చూడాలి. ఎవ్వరి మొహంలో నవ్వు లేదు, ఏడుపు తప్ప. వీళ్ళు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే చూసి ప్రశాంతంగా నిద్రపోయేవాణ్ణి. వీళ్ళు లోపల నుంచి మాట్లాడుకుంటూ ఉంటే వీళ్ళ మాటలు వింటూ హాయిగా గుండెల మీద చేయి వేసుకుని పడుకొని ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు వీళ్ళ మొహాలు చూస్తుంటే కనీసం
నాకు కునుకు కూడా పట్టడం లేదు. నేను ఇలా ఉండలేను. నిజమే, నాకు వాళ్ళ మీద ప్రేమ లేదని వాళ్ళనుకుంటారు. కానీ నేను బ్రతికేదే వాళ్ళ కోసం. వాళ్ళమ్మని హత్య చేశానో లేదో ఆ భగవంతుడికే తెలుసు అని చెప్పేసి అనుకుంటూ నారాయణ మహాలక్ష్మి దగ్గరికి బయలుదేరతాడు. అలా నారాయణ మహాలక్ష్మి దగ్గరికి బయలుదేరి వెళ్ళేసరికి మళ్ళీ ఎందుకొచ్చారు? అయినా ఎవరిని రావద్దని చెప్పాను కదా, ఎందుకు వస్తున్నారు? పదే పదే ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు? లేదమ్మా, నిన్ను డిస్టర్బ్ చేయాలనో మరి దేనికోసమో నేను ఇక్కడికి రాలేదు. అయితే ఎందుకు వచ్చారు? అయినా చేసిందంతా చేసి ఎందుకు వచ్చారు ఇక్కడికి? లేదమ్మా, నిజమే, తప్పు చేశాను. కొడుకు కాపురం బాగుండాలి, నువ్వు అదే ఇంట్లో ఉండిపోవాలనే స్వార్థంతో ఇదంతా చేశాను. నీ మనసుని తెలుసుకోలేకపోయాను. నన్ను కొడుకుగా చూసిన నీ మనసు ఎంత గొప్పదో, ఎంత స్వచ్ఛమైందో తెలుసుకోలేక నిన్ను మా ఇంట్లోనే ఉండనివ్వాలని ఒక్క స్వార్థం నా చేత వాడి దగ్గర అలా మాట్లాడించేలా చేసింది. నేను చేసింది తప్పు అనుకుంటే నన్ను క్షమించమ్మా అని చేతులు జోడిస్తాడు. కానీ మహాలక్ష్మి పెద్దవారయ్యుండి మీరిలా పదే పదే నాకు నమస్కారం పెట్టడం నాకు ఇష్టం లేదు. అలా అని ఆ ఇంట్లో అడుగు పెట్టలేను. నా కొడుకు చెడ్డవాడు కాదు, చెడ్డ బుద్ధి కలిగినవాడు కాదు. వాడితో ఎంతో ట్రావెలింగ్ చేశావు, కలిసి ఎక్కడి నుంచి ఎక్కడికో వచ్చావు. వాడు ఎప్పుడైనా నీ వైపు తప్పుడు దృష్టితో చూశాడా? ఎప్పుడైనా నీ దగ్గర తప్పుగా మాట్లాడా? లేదు, ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ ధైర్యంతోనే ఆ ఇంట్లో ఉన్నాను. కానీ ఇప్పుడు తన మనసులో తప్పుడు ఆలోచన వచ్చింది. లేదు లేదు, పొరపాటు పడుతున్నావమ్మా. వాడి మనసులో తప్పుడు ఆలోచన రాలేదు. కేవలం తాళి కట్టాడు, అలాగే ఇక నిన్ను భార్యగా చూసుకోవాలి అనుకుంటున్నాడు. నీ విషయంలో తప్పుగా ప్రవర్తించాలనుకోవడం లేదు, నీ మనసు గెలుచుకోవాలి అనుకుంటున్నాడు. అది తప్ప వాడికి అంతకు మించి ఆలోచన ఏమీ లేదు. ఇష్టం లేకుండా తాళి కట్టి ఆ బంధంలో బలవంతంగా రావాలని కోరుకోవడం కూడా తప్ప. నిజమే, తప్పే, కాదని నేను అనడం లేదు. అది వాడి పిచ్చి ప్రేమ. వాడిని అర్థం చేసుకుంటావో వాడిని వదిలేస్తావో కాలం నువ్వు నిర్ణయించండి. కానీ ఇప్పుడు మాత్రం కన్నా ఆరోగ్యం పాడు చేసుకుని ఈ వదిన కోసం, ఈ ఇంటి మహాలక్ష్మి కోసం, మా అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంది అంటే వాడి కారణంగా ఇంట్లో ఎవ్వరూ మనశ్శాంతి లేకుండా ఉన్నారు. ఇంట్లో ఎవ్వరూ భోజనం కూడా చేయడం లేదు. వాడు అనుక్షణం వదిన వదిన అంటూ నిన్నే కలవరిస్తున్నాడమ్మా. ఒక్కసారి వస్తే వాడు కోలుకుంటాడు. రావాలని నాకు ఉంది, వాడిని చూడాలని ఉంది. కానీ ఆ ఇంటికి వస్తే మళ్ళీ బయటికి రాగలనో లేదో అనిపిస్తుంది. ఏంటమ్మా, ఆ ఇంట్లో ఉంటే ఆ ప్రేమ అనుబంధాలతో బయటికి రాలేవో అనిపిస్తుందా? అదే కదమ్మా నా పెద్ద కొడుకు మాయ. నా పెద్ద కొడుకు తన ప్రేమతో ఎవరినైనా మార్చుకుంటాడు. వాడు ఇంటికి కవచం లాంటివాడు. నా మిగిలిన కొడుకులు కూడా ఎవరికీ అన్యాయం చెయ్యాలనే మనుషులు కాదు. కన్నా చాలా బాధపడుతున్నాడు. ఇక కన్నా జ్వరం పెంచుకుంటే వాడికి ఏమవుతుందని భయంగా ఉంది. ఏంటి మీకు ఇక కన్నా మీద అంత ప్రేమ ఉందా? అదేంటమ్మా అలా మాట్లాడతావు? వాడి మీద ప్రేమ లేకపోవడం ఏంటి? వాడిని కనకపోయినా కొడుకులాగే చూసుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు? ఏం లేదు, నేనేం అనలేదు. నేను నేను ఇది చెప్పడానికే వచ్చాను. లేదు, మీరేదో అన్నారు. ఇప్పుడు కనుక ఆ విషయం చెప్పకపోతే నేను ఇంకెప్పటికీ ఆ ఇంటికి రాను అని మహాలక్ష్మి బెదిరిస్తుంది. చెప్తాను, నీకు ఈ నిజం చెప్తేనైనా నువ్వు నా ఇంట్లో అడుగు పెడతావేమో. చెప్తానమ్మా. నువ్వు కన్నా వాళ్ళమ్మ గురించి అడిగావు కదా, వాళ్ళమ్మ కనిపించిందని నన్ను అడిగావు కదా, నిలదీసావు కదా. నిజమే, వాళ్ళమ్మ ఇక్కడే ఉంటుంది. వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళలేదు. అలా అని వాడి మీద ప్రేమ అభిమానం ఏమీ లేని ఆడది అది. అదేంటి, కన్న కొడుకు మీద ప్రేమ లేకుండా ఏ ఆడవాళ్ళైనా ఉంటారా? కన్న పేగు మెలిపెడుతుంది. కన్న బిడ్డకి చిన్న దెబ్బ తగిలితేనే ఆ బిడ్డని ప్రాణంలా చూసుకుంటారు. అలాంటిది కన్న బిడ్డని వదిలేసి వెళ్ళిపోయింది. తల్లికి ప్రేమ లేదు అంటున్నారు. మీరు తరిమేశారని ఊర్లో వాళ్ళు అంటున్నారు. నేను తరిమేయడం కాదు, అది మనిషి కాదు. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. కన్నాని నేను కనలేదు. వాడిని కేవలం తెచ్చుకొని పెంచుకున్నానంతే. వాడిని తీసుకొచ్చి నేను నా పెద్ద కొడుకు చేతిలో పెట్టాను. ఆ రోజు నుంచి వాడిని తన మూడవ తమ్ముడిగా పెంచుకున్నాడు. వాడికి తండ్రిని నేను కాదు,
తల్లి నా భార్య కాదు, వాడిని కన్న తల్లి మోసగత్త దుర్మార్గురాలు. డబ్బు కోసం ఏదైనా చేస్తుంది. వాడిని గాలి కొదిలేసింది పసిబిడ్డగా ఉన్నప్పుడే. లారీ డ్రైవర్గా పనిచేస్తున్న నాకు వాడు దారిలో ఒంటరిగా చంటి పిల్లవాడిగా ఏడుస్తూ కనిపించాడు. వాడిని చూసి మనసు తరుక్కుపోయింది. నా పిల్లలే నాకు గుర్తుకొచ్చారు. తల్లి చనిపోయిన తర్వాత నా పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఎంతగా ఏడ్చారో, నేను జైలుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎంతగా ఒంటరి బ్రతుకు బ్రతికారో నాకు తెలుసు. ఆ జైలు గోడల మధ్య నా బిడ్డల్ని తలుచుకుని ఎంత కుమిలిపోయానో నాకు తెలుసు. హత్య చేశానో లేదో ఆ భగవంతుడికి తెలుసు. కానీ అదంతా చెప్పుకోవడానికి ఇప్పుడు రాలేదు. వాడు మళ్ళీ దూరమైపోతాడేమో అనే భయంతో వచ్చాను. వాడు జ్వరంతో మరింతగా ఇలానే ఉంటే వాడికి ఏమవుతుందో అన్న భయం. కనకపోయినా గుండెల నిండా వాడి మీద నా 4వ కొడుకుగా నాకు ప్రేమ ఉంది. వాడికి నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ వాడిని నా కొడుకులతో సమానంగానే చూశాను అని చెప్పేసరికి ఒక్కసారి కుప్పకూలిపోతుంది మహాలక్ష్మి. కన్నా ఆ ఇంటికి ఏమీ కాడని, ఆ అన్నదమ్ములకి అలాగే నారాయణకి కూడా కన్నాతో ఎలాంటి బంధం లేదని, అయినా కూడా ఆ ఇంటి బిడ్డగా కన్నాని ఆ అన్నదమ్ములు నారాయణ కూడా ఎంత గొప్పగా చూశారో, వాళ్ళు ఎంత గొప్ప మనసున్న వాళ్ళో నిజం తెలిసినా కూడా కనీసం పరాయి మనిషిగా ఏ రోజు ప్రవర్తించకుండా తన వాడిగానే చూసి, ఎక్కడ నిజం తెలిసిపోతే కన్నా ఏమైపోతాడన్న భయంతో ఆ అన్నదమ్ములు ముగ్గురు పడ్డ బాధ ఇదంతా కూడా తన మనసును కదిలించి వేస్తుంది. ఇక చక్రి కేవలం ఆవేశంలో ఆలోచన లేకుండా డ్రింక్ చేయడం వల్ల చేసిన తప్పే తప్ప అంతకు మించి దురుద్దేశంతో చేసిన తప్పు కాదు అని, ఆ ఇంటికి తిరిగి వెళ్ళాలని, కన్నా కోసం అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటుంది. తల్లి తండ్రి కూడా కన్నాకి లేరు. తల్లి ఉన్నా వదిలేసింది. తండ్రి ఎవరో కూడా కన్నాకి తెలియదు. అయినా సరే ఆ కుటుంబం తనకి అండగా నిలబడిందంటే నేను కూడా ఆ ఇంటికి అలానే వచ్చాను కదా. నన్ను కన్నవాళ్ళు ఉన్నారు, తోడబుట్టిన వాడు ఉన్నాడు. కానీ వాళ్ళు నన్ను చూసుకోకపోవడం కారణంగానే నేను ఆ ఇంటికి చేరాను. ఆ ఇంట్లో వాళ్ళు నన్ను మహారాణిలా చూసుకున్నారు. వాళ్ళ గుండెల మీద తన్ని నేను బయటికి వచ్చేసి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి, పదండి నేను తప్పు చేశాను, పదండి ఇంటికి వెళ్దాం. అమ్మా నిజంగానే వస్తున్నావా? నిజంగానే వస్తున్నాను. మీ మనసు ఎంత గొప్పదో మరింతగా తెలుసుకున్నాను. మీరు నిజంగా చాలా గ్రేటు. మీరు తప్పు చేశారని ఊరే మిమ్మల్ని నింద వేసి వెలివేశారు. కానీ మీరు మాత్రం ఒక బిడ్డకి ఆశ్రయాన్నిచ్చి ఆ బిడ్డని మీ బిడ్డ అనుకుంటూ తాగిన మత్తులో కూడా ఎప్పుడూ నిజం చెప్పకుండా మీరు ఇప్పటి వరకు మీ గుండెల్లో ఈ నిజాన్ని దాచుకున్నారంటే నిజంగా మీలాంటి గొప్ప వ్యక్తి ఎవరుంటారు అని చెప్పేసి నారాయణ్ని గొప్పగా పొగుడుతూ ఇక బయలుదేరదామని చెప్పేసి రాత్రి సమయంలో లగేజ్ సర్దుకొని నారాయణ వెంట బయలుదేరుతుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. నారాయణ ఇంటికి వస్తాడు మహాలక్ష్మిని తీసుకుని. ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా అంటూ తన భాషలో అందరినీ పిలుస్తాడు. ఈలోగానే మాధవ లోపల నుంచి వస్తూ ఉంటాడు. ఈలోగా చక్రి, కన్న అలాగే ఇక కేశవ అందరూ కూడా బయటకు వస్తారు. అక్కడ నిలబడి లగేజ్ బ్యాగ్తో ఉన్న మహాలక్ష్మిని చూసి షాక్ అవుతారు. మహాలక్ష్మి గారు మీరు వచ్చేసారా? అంటే నన్ను క్షమించేశారా అని చెప్పేసి అంటూ ఉండగానే, మీరు వచ్చేసారా? చాలా సంతోషంగా ఉంది వదిన, మీరు వచ్చేసారా? నాకు ఇప్పుడు కొండంత బలం వచ్చినట్టుంది వదిన అని చెప్పేసి అంటూ ఉండగానే కన్నా వైపు చూస్తూ నారాయణ చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుని బాధపడుతుంది మహాలక్ష్మి. కన్నాకి తండ్రి ఎవరో తెలియదు, తల్లి కూడా రోడ్డును వదిలేసి తన స్వార్థం తను చూసుకునే మనిషి అని తెలుసుకున్న మహాలక్ష్మి కన్నా మొహం చూస్తూ చాలా బాధపడుతుంది. కానీ నారాయణ మహాలక్ష్మి దగ్గర ఆ క్షణంలో మాట తీసుకుంటాడు. నువ్వు ఈ నిజాన్ని కన్నాకి ఎప్పటికీ చెప్పడానికి లేదు, కన్నాకి ఈ నిజం ఎప్పటికీ తెలియకూడదు కూడా అని చెప్పేసి నారాయణ మహాలక్ష్మి దగ్గర మాట తీసుకుంటాడు. లేదు, ఎప్పటికీ తెలియనివ్వను. వాడి మనసు ఒకసారి కన్న తల్లి గురించి ఎంతగా తల్లడిల్లిందో నేను చూశాను. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ మరోసారి మీరు కూడా తన తండ్రి కాదు అనే నిజాన్ని తెలిస్తే వాడు తట్టుకోలేడు. అందుకే నా గుండెల్లోనే దాచుకుంటానని చెప్పి నారాయణకి దారిలోనే మాటిస్తుంది మహాలక్ష్మి. అయితే అలా ఇంటికి తిరిగి వచ్చిన మహాలక్ష్మిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ కుటుంబం అంతా కూడా.
ఇంకా మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళదు అని సంబరపడిపోతూ చాలా సంతోషంగా మహాలక్ష్మిని మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఇక చక్రి అలాగే మాధవ, కేశవ ఇక కన్నా అందరూ కూడా సంతోషంగా ఇంట్లోకి తీసుకొస్తారు. ఇదంతా మీ నాన్నగారి వల్లే అయ్యింది. ఆయనే నా దగ్గరకు వచ్చి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. కానీ మీలో ఎవ్వరూ ఆయన్ని గౌరవించరు. కానీ ఆయన ఈ కుటుంబం కోసం ఎంత ఆలోచిస్తారో నాకు మాత్రమే తెలుసు అనేసరికి నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణ చేతులు పట్టుకుని క్షమించమని అడుగుతాడు చక్రి. అలా మహాలక్ష్మి అయితే తిరిగి వస్తుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.